హాయ్ హలో నమస్తే ఆదాబ్ ఈరోజు వార్తలోకి స్వాగతం. నా పేరు మురళి. ముందుగా ఇంపార్టెంట్ వార్తల హెడ్లైన్స్ చూద్దాం. అందాల మందారాలతో ఆకట్టుకుంటున్న హీరోయిన్, కుర్రకారు మతులు పోగొట్టే ఫోటోలతో వయ్యారం, తానేమిటో చూడమని సవాల్ విసిరిన అదా ఖాన్. ఉక్రెయిన్ సంక్షోభం, కోవిడ్ ఇబ్బందులు, విద్యార్థులకు ఉపశమనం, విదేశీ ఎంబీబీఎస్ విద్యార్థుల కోసం ప్రత్యేక స్కీమ్ అమలు చేయడానికి ఆదేశాలు జారీ చేసిన కేంద్రం. పెద్దపల్లి జిల్లాలో టాప్ మోస్ట్ అధికారి అరెస్ట్, రెవెన్యూ యంత్రాంగానికి ఉలికిపాటుకు గురి చేసిన ఘటన, లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్డీఓ దాష్టికం. చైనాలో కుప్పకూలిన 6 అంతస్తుల భవనం, శిథిలాల్లో చిక్కుకుపోయి విలవిల్లాడుతున్న బాధితుల వైనం, ఎవరూ చనిపోలేదని తెలిసి ఊపిరి పీల్చుకున్న జనం. శ్రీలంకలో కుప్పకూలిన రాజపక్సే పాలన, ప్రభుత్వంపై ప్రజాగ్రహ నేపథ్యంలో కీలక నిర్ణయం, అధికార పక్షంతో ఏకమైన ప్రతిపక్షాల ప్రతిపాదనలు. యాదగిరిగుట్టలో ఘోర ప్రమాద ఘటనలో 4 మృతి, పలువురికి గాయాలు, పాత భవనం కుప్పకూలడంతో వెలుగు చూసిన విషాదం. ఇక వార్తల వివరాల్లోకి వస్తే, గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల హాస్టల్లో జరిగిన చిన్న వాగ్వాదం ఓ విద్యార్థి గొంతు కోసే వరకు వెళ్ళింది. 18 కుట్లు వేసిన వైద్యులు బాలుడు క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు. గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలోని హాస్టల్లో ఈ నెల 25న కొందరు సీనియర్ విద్యార్థులు అల్పాహారం వడ్డించే క్రమంలో లైన్లో నిల్చున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి సాత్విక్ చేయిపై వడ్డిస్తున్న సేమియా పడింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఉక్రెయిన్ సంక్షోభం, కోవిడ్ వల్ల ఇబ్బందులు పడుతున్న విదేశీ ఎంబీబీఎస్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక స్కీమ్ను రూపొందించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులు భారత్లోనే ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందడానికి అనుమతిస్తూ 2 నెలల్లోగా నిబంధనలు రూపొందించాలని పేర్కొంది. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేయనందున రిజిస్ట్రేషన్ సాధ్యం కాదంటూ ఎన్ఎంసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పెద్దపల్లి జిల్లాలో టాప్ మోస్ట్ అధికారి అరెస్ట్, రెవెన్యూ యంత్రాంగాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. పెద్దపల్లి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ శంకర్ కుమార్ లంచాలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. కరోనా సమయంలో రామగుండం కార్పొరేషన్ పరిధిలో కాంట్రాక్టర్ రజనీకాంత్ శానిటైజేషన్ పనులు బిల్లులు 9,28,796 రూపాయలు చెల్లించడానికి ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. దుకాణంలో ఎలా దొంగతనం చేయాలో చేసి చూపించి తన చతురతను చాటుకుందో మహిళ. వనిత అనే మహిళ టిప్ టాప్గా తయారై స్వీట్లు కొనుగోలు చేయడానికి వెళ్ళినట్లుగా బిల్డప్ ఇస్తూ సేల్స్మెన్ సిబ్బందిని పలకరించి తన భుజానికి ఉన్న బ్యాగ్లో ఒక్కొక్క వస్తువును ఇలా తస్కరిస్తూ పోయింది. షాప్లో ఎవరి పనిలో వాళ్ళుంటే మహిళ మాత్రం ఎంచక్కా తన పని తాను పూర్తి చేసుకుంది. కానీ ఆమె ఎంటర్ అయిన దగ్గర నుంచి వస్తువులు బ్యాగ్లో సర్దుకునే వరకు అంతా సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ ఘటన యూపీలో జరిగింది. పుస్తకాల్లో ఉన్నట్లు బోధించే ఉపాధ్యాయుడి కన్నా సరదాగా ఆటపాటలతో పరిసరాలతో మమేకమయ్యేలా బోధించే టీచర్ అంటే పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. వాళ్ళు చెప్పే పాఠాలను విద్యార్థులు జీవితంలో మర్చిపోలేరు. టర్కీలో టీచర్ విద్యార్థులు ఆకట్టుకునేందుకు నిర్వహించిన ఓ ప్రయోగం నెట్టింట వైరల్గా మారి అందరినీ ఆకట్టుకుంటుంది. చైనాలో 6 అంతస్తుల భవనం కూలింది. దీంతో శిథిలాల్లో పలువురు ప్రజలు చిక్కుకున్నారు. హునాన్ ప్రావిన్స్లోని చాంగ్షా నగరంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. వ్యాపార సముదాయాలున్న 6 అంతస్తుల భవనం కూలింది. వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ బిల్డింగ్లో ఒక రెస్టారెంట్, సినిమా థియేటర్, సీసీటీవీ న్యూస్ ఛానల్ కార్యాలయం, ఒక అతిథి గృహం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అయితే ఇప్పటి వరకు ఎవరూ చనిపోలేదని తెలుస్తోంది. స్పేస్ సెంటర్లో సన్నివేశానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ఓ ఆస్ట్రోనాట్ తడి టవల్ను చూపిస్తే ఏం జరుగుతుందో చూడంటూ ప్రయోగం చేసి చూపాడు. తడిగా ఉన్న టవల్ను పిండేసే ప్రయత్నం చేయగా టవల్కున్న వాటర్ కింద పడిపోకుండా టవల్ చుట్టూ ఒక ట్యూబ్ మాదిరిగా ఏర్పడింది. దీనంతటికీ కారణం గురుత్వాకర్షణ శక్తి. భూమిపై గురుత్వాకర్షణ శక్తి కారణంగా టవల్ నీరు పిండితే ఆ నీరు కింద పడిపోతుంది. అంతరిక్షంలో వాతావరణం గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి నీరు టవల్ చుట్టూ ఒక పైప్ మాదిరిగా ఏర్పడింది. ఇండియన్స్ అంటేనే క్రియేటివిటీకి మారుపేరుని ప్రపంచ స్థాయిలో అందరూ గుర్తించారు. ఇందుకు తార్కాణమే ఇప్పుడు మనం చూడబోయే ఈ సీన్. ఇక్కడ చూడండి, ఈ వీడియోలో వరుడు గుర్రంపై ఉండగా బంధువులు కదిలే పందిరి కింద నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వారికి ఎండ తగలకుండా ఆ పందిరిని కొత్తగా తయారు చేసి 4 మూలల నలుగురు ముందుకు జరుపుతూ కదులుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. ఎక్కడికి వెళ్ళకండి, చిటికలో వస్తాను. స్టే ట్యూన్. ఒక్క ధనాదన్, 2 ఫటాఫట్లే కాదు, ప్రతిరోజు ప్రముఖులచే ముఖాముఖి, కరెంట్ అఫైర్ పై సర్రుమని లేచే సమీక్షలు, నవ్వింపులు కవ్వింపులు, లోకల్ బిజినెస్ల మంతనాలు, మర్మం తెలిపే బిగ్ బైట్లు, బంగారం లాంటి బాతాఖానీలు, షార్ట్ అండ్ స్వీట్ ట్వీట్లు, సెల్ఫ్ గోల్డ్లో స్వింగ్ అయిన బైట్లు, యాస భాషలతో కలగలిసిన కార్యక్రమాలతో త్వరలో మీ ముందుకు. సిరులొలికించే సింగరేణి సిగలో ఎన్నికల సంగ్రామ సెగ. ఇత్తులు పొత్తులతో పోటీలో ఘనాపాటి సంఘాలు, విపక్షాల కవ్వింపులు, అధికార అనుబంధ పక్షం గాండ్రింపులు, నల్ల బంగారు లోకంలో సమస్యలు నిల్లేనంటున్న గుర్తింపు నేతలు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనంటున్న విపక్ష విమర్శలు, సై అంటే సై, పోటీ పోటా పోటే, మరి నల్ల కాలువల ఓటెటే, ఎలక్షన్ సమరంలో సకల కవరేజీ, సంఘాల బ్యాలెట్లో మాకు రారు సాటెవ్వరు, సింగరేణి గుర్తింపు ఎన్నికల స్పెషల్ బులెటిన్ త్వరలో మీ ముందుకు. వార్తల ప్రపంచంలోని జర్నలిస్టులకు స్వాగతం. భాషా యాసలపై పట్టుండి, సబ్జెక్టులపై కమాండ్ ఉండి, జర్నలిజంలో ఆసక్తి ఉన్నవారికి సువర్ణావకాశం. అనుభవమే ప్రాధాన్యంగా వార్తల సమాహారంలో పాలు పంచుకుని ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేసే నేర్పరితనం ఉంటే చాలు, బంగారం లాంటి భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం. సోషల్ మీడియా వేదికగా నిక్కచ్చిగా స్థానిక వార్తల శుచిని రుచిని సమాజానికి అందించాలనే ఆరాటం ఉంటే ఆసక్తికర రెమ్యునరేషన్తో మీ సేవలు ప్రారంభించవచ్చు. ఆసక్తి కలవారు, జర్నలిజం అభిరుచిగా ముందుకెళ్లాలని అనుకునేవారు, జర్నలిస్టుగా స్థిరపడాలని భావించేవారు 9989760940కు సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. బొగ్గు కొరత కారణంగా కొద్ది రోజుల్లోనే థర్మల్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో తాజాగా 16 రాష్ట్రాలను కరెంటు కష్టాలు చుట్టుముట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో మెట్రో దవాఖానాలకు విద్యుత్ సరఫరా చేయలేని పరిస్థితి తలెత్తింది. దీంతో కేంద్రంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆలస్యంగా మేల్కొన్న కేంద్రం 42 ప్యాసింజర్ రైళ్లను నిరవధికంగా రద్దు చేసి బొగ్గు రవాణా చేసే రైళ్లకు మార్గం సుగమం చేస్తున్నట్లు ప్రకటించింది. లక్ష లంచం తీసుకుంటూ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ట్రాన్స్కో ఏఈ సురేష్ ఏసీబీకి చిక్కాడు. కల్వకుర్తి మండలం తాండ్రా గ్రామ సమీపంలో చంద్రభాస్కర్, శ్రీనివాసులు 2 వెంచర్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు, ఇతర పనుల కోసం
హైదరాబాద్కు చెందిన ప్రభాకర్ అనే కాంట్రాక్టర్ను కల్వకుర్తి ఏఈ సురేష్ని కలువగా లంచం డిమాండ్ చేశారు. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం దృష్ట్యా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ప్రజాగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షులు రాజపక్స కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రధానిగా ఉన్న సోదరుడు మహింద రాజపక్సను మార్చేందుకు అంగీకారం తెలిపారని, ఈ మేరకు మధ్యంతర ప్రభుత్వ ప్రతిపాదనలో పేర్కొన్నారని ఎస్ఎల్ఎఫ్పి నేత మాజీ అధ్యక్షులు మైత్రిపాల సిరిసేన పేర్కొన్నారు. మే 2 నుంచి రైస్ మిల్లుల్లో ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించాలని ఎఫ్సీఐ నిర్ణయించింది. ఫిజికల్ వెరిఫికేషన్కు తగిన విధంగా ధాన్యం స్టాక్ పెట్టే వరకు ఆయా మిల్లుల్లో బియ్యాన్ని సేకరించేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎఫ్సీఐ రీజనల్ జనరల్ మేనేజర్ దీపక్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని 2320 మిల్లుల్లో 62 మంది అధికారులు ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. మే 1 సాయంత్రం వరకు ఆయా జిల్లాల డిఎంలకు రిపోర్ట్ చేయాలని ఎఫ్సీఐ ఆదేశించింది. లెఫ్టినెంట్ జనరల్ బగ్గవలి సోమశేఖర్ రాజు తదుపరి ఆర్మీ వైస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం వైస్ చీఫ్గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ఆర్మీ చీఫ్గా పదోన్నతి పొందనున్నారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా ఉన్న ఎంఎం నర్వణే పదవీ కాలం ముగియనుంది. కాగా లెఫ్టినెంట్ జనరల్ రాజు ప్రస్తుతం మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్గా విధులు నిర్వహిస్తున్నారు. బిఎస్ రాజు కర్ణాటకకు చెందినవారు. గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీపై అస్సాం పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని బార్పేట జిల్లాలోని ఓ స్థానిక కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా పోలీసుల అధికారిపై దాడి చేశారన్న ఆరోపణల కేసులో మేవానీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఫేక్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసుల వైఖరిని తప్పుబట్టింది. కస్టడీలో ఉన్న ఒక నిందితుడు మహిళా అధికారిపై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని పోలీసులు ఆరోపించగా దాన్ని కోర్టు తోసిపుచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ పాత భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పలువురికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. తన కొడుకు పెండ్లి కలకాలం గుర్తుండాలని రైతు ఏకంగా వివాహ వేడుక కోసం హెలికాప్టర్ను అద్దెకు తెప్పించాడు. కొత్త కోడల్ని ఆకాశ మార్గంలో ఇంటికి తీసుకొచ్చేందుకు ఆయన లక్షలు వెచ్చించాడు. అరందియా నుంచి రాజస్థాన్కు రైతు సజ్జన్ సింగ్ కుష్వాహా ఊరేగింపుగా పెండ్లి బృందంతో వెళ్లాడు. కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపింది. ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. కుటుంబాలు కొనబలి తీసుకుంది. విషాద ఛాయలను నింపింది. అలా ఉత్తరప్రదేశ్లోని ఉమ్మడి కుటుంబంపై కరోనా పంజా విసిరింది. కేవలం 24 రోజుల్లోనే 8 మందిని పొట్టన పెట్టుకుంది. సరాసరి 3 రోజులకు ఒకరిని కరోనా కాటేసింది. మృతులు 2 మహిళలు, 9 పురుషులతో పాటు వారి అమ్మ, అత్త కూడా ఉన్నారు. హైదరాబాద్లోని మీర్పేట్లో ఉండే ఏఎస్ఐ ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు భారీ మొత్తంలో బంగారం, నగదు దోచుకెళ్లారు. శుభకార్యానికి వెళ్లి తిరిగొచ్చేసరికి ఇంట్లో 30 తులాల బంగారం, 17 లక్షల నగదు పోయినట్లు మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో తనిఖీలు చేయించారు. ఇంటికి వేసిన తాళం అలాగే ఉన్న స్క్రూలు మాత్రం తీసినట్లు గుర్తించారు. అనంతపురం జిల్లా వజ్రకరూరులోని ఏటా గాడిదల పరుగు పందాలను నిర్వహిస్తారు. గ్రామంలోని రజకుల జనార్దన వెంకటేశ్వర స్వామివారి రథోత్సవ సమయంలో పందాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. పరిసర గ్రామాల నుంచి జనం పెద్ద ఎత్తున వస్తారు. 8 కిలోమీటర్ల దూరం పరిగెత్తి అవి తిరిగి వెనక్కి రావాలి. అలా వచ్చిన గాడిదలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేస్తారు. మనం ప్రతిరోజు ఎన్నో విచిత్రాలను చూస్తుంటాం. నిజంగా ఇది సాధ్యమా అనే పరిస్థితి కూడా ఎదురవుతుంది. కానీ సృష్టి రహస్యం గమనిస్తూ ఎంజాయ్ చేయడమే మన పని. ఇక్కడ చూడండి, ఓ పావురం తనకు సాధ్యం కానీ వర్కౌట్ను ఎంత సులువుగా చేస్తుందో. బ్యాక్ ఫ్లిప్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. మరి మీరు లుక్ వేయండి. ఇప్పుడు ఒక బ్రేక్. ఎక్కడికి వెళ్ళకండి, ఇప్పుడే వస్తా. స్టే ట్యూన్. సిరులొలికించే సింగరేణి సిగలో ఎన్నికల సంగ్రామ సెగ. ఇత్తులు పొత్తులతో పోటీలో ఘనాపాటి సంఘాలు, విపక్షాల కవ్వింపులు, అధికార అనుబంధ పక్షం గాండ్రింపులు, నల్ల బంగారు లోకంలో సమస్యలు నిల్లేనంటున్న గుర్తింపు నేతలు.
ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనంటున్న వివక్ష విమర్శలు. సై అంటే సై, పోటీ పోటా పోటే. మరి నల్ల కాలువల ఓటెటే. ఎలక్షన్ సమరంలో సకల కవరేజీ. సంఘాల బ్యాలెట్లో మాకు రారు సాటెవ్వరు. సింగరేణి గుర్తింపు ఎన్నికల స్పెషల్ బులెటిన్ త్వరలో మీ ముందుకు. వార్తల ప్రపంచంలోని జర్నలిస్టులకు స్వాగతం. భాషా యాసలపై పట్టుండి, సబ్జెక్టులపై కమాండ్ ఉండి, జర్నలిజంలో ఆసక్తి ఉన్నవారికి సువర్ణావకాశం. అనుభవమే ప్రాధాన్యంగా వార్తల సమాహారంలో పాలు పంచుకుని ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేసే నేర్పరితనం ఉంటే చాలు, బంగారం లాంటి భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం. సోషల్ మీడియా వేదికగా నిక్కచ్చిగా స్థానిక వార్తల శుచిని రుచిని సమాజానికి అందించాలనే ఆరాటం ఉంటే ఆసక్తికర రెమ్యునరేషన్తో మీ సేవలు ప్రారంభించవచ్చు. ఆసక్తి కలవారు, జర్నలిజం అభిరుచిగా ముందుకెళ్లాలని అనుకునేవారు, జర్నలిస్టుగా స్థిరపడాలని భావించేవారు 9989760940కు సంప్రదించండి. ప్రకృతి ప్రసాదించిన సుందర దృశ్యాలు, మనసుకు ఆనందం కలిగించే మంచి కథనాలు, కాలగమనంలో కలిసిన చారిత్రక విషయాలు, కనుమరుగవుతున్న మానవత్వాన్ని తట్టిలేపే సారాలు, జాతీయతను చాటి చెప్పే సోదారణలు, విషాదాలు మిగిల్చిన చేదు జ్ఞాపకాలు, పెరిగిపోతున్న నేర చరితలు, ఎవరో ఊహించని జ్ఞాపకాల దొంతెరలు, అందరికీ అవసరమైన చాటింపులు. ఇలా ఒకటి రెండేమిటి, అడుగడుగునా నేటి వార్తా ప్రపంచంలో వ్యాపార ప్రక్రియను మరిపించి కడుపు నింపే ఎంటర్టైన్మెంట్ వార్తల సంతృప్తి సమాహారం త్వరలో మీ ముందుకు. నిజంగా ఉన్నది ఉన్నట్టే. తెలంగాణలో ఏ మూలన ఏం జరిగినా, ఏపీలో ఏ వార్త ఉన్నా నిమిషాల్లో ఫటాఫట్ ధనాదన్. గంట గంటకు సూపర్ ఫాస్ట్గా వార్తలే వార్తలు. అలాంటి హాట్ కేక్ వార్తలే మా టార్గెట్. బ్రైట్ వేలో రాష్ట్రమంతటా, సోషల్ మీడియాలో ప్రపంచమంతటా, ఇక ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పేజీల్లో డైరెక్ట్గా లేదా యాప్ డౌన్లోడ్ చేసి చూడండి. లింకులు, షేరింగులతో ఎక్కడున్నా ఏ క్షణమైనా సూపర్ ఫాస్ట్ వార్తలు మీకోసం. అది అందరికంటే ముందే. అది మా స్పెషాలిటీ. మళ్ళీ వార్తల్లోకి స్వాగతం. భారత సంతతి వ్యక్తికి సింగపూర్ అధికారులు ఉరిశిక్షణ అమలు చేశారు. డ్రగ్ కేసులో పట్టుబడి 10 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్న నాగేంద్రన్ ధర్మలింగన్ను ఉరి తీసినట్లు అతడి కుటుంబ సభ్యులు ధృవీకరించారు. అయితే ఉరికి ముందు నాగేంద్రన్ చివరి కోరికను అధికారులు తీర్చారు. చివరిసారిగా తన కుటుంబ సభ్యులను ఒకసారి కలుసుకోవాలని ఉందని చెప్పడంతో అధికారులు ఆ ఏర్పాట్లు చేశారు. ఈ తరం హీరోయిన్లు నటన కంటే ఆకర్షణ దిశగానే ఎక్కువ శ్రద్ధ చూపుతారు. నిత్యం తమ అందాలను ఆరబోసే ఫోటోలను సామాజిక మాధ్యమంలో షేర్ చేస్తూ కుర్రకారును ఉరువు తొలగిస్తారు. అదే కోలో అందాల భామ చిట్టిపొట్టి డ్రెస్సులో దిగిన ఫోటోలను పోస్ట్ చేసి తానేమిటో చూడమని సవాల్ విసురుతుంది. అదే అందాలతో కవ్విస్తున్న అదా ఖాన్ ఫోటోలను మీరు ఒకసారి చూడండి. ఇక తాజాగా వచ్చిన వార్తలన్నింటినీ ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం.
జర్మనీ టెన్నిస్ దిగ్గజం బోరిస్ బెకర్ మూల్యం చెల్లించుకున్నాడు. అధిక మొత్తంలో డబ్బులు బదలాయించడంతో పాటు ఆస్తులు దాచిపెట్టడం, బ్యాంకు మోసాలకు పాల్పడిన కారణంగా బెకర్కు 2.5 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ నెల మొదట్లో బెకర్పై 4 అభియోగాలు నమోదు కాగా కోర్టు సమగ్ర విచారణ అనంతరం శిక్ష ఖరారైంది. గుజరాత్లోని పిపావావ్ పోర్టులో 2,080 కోట్ల విలువైన హెరాయిన్ను అధికారులు పట్టుకున్నారు. ఇందులో పాకిస్తాన్, దుబాయ్, ఆఫ్ఘనిస్తాన్ ముఠాల భాగస్వామ్యం ఉందని గుజరాత్ డీజీపీ ఆశిష్ భాటియా తెలిపారు. పాకిస్తాన్కు చెందిన పడవలో డ్రగ్స్తో పట్టుబడిన నిందితుల్లో కీలక వ్యక్తి ఆఫ్ఘాన్కు చెందినవాడన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8వ విడత హరితహారంలో 19.54 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు విజయవంతంగా హరితహారం అమలుతో రాష్ట్రంలో పచ్చదనం, అటవీ విస్తీర్ణం 7.7% పెరిగిందని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. హరితహారం ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్లప్పుడూ దుష్టశక్తులు భూమిపై కనిపిస్తాయి. వాటి తమాషా కొన్ని రోజులే ఉంటుంది. కొంచెం ముందుకు పోయాక నిర్మాణాత్మక పాత్ర పోషించే శక్తులే విజయవంతమవుతాయి. మానవత్వం అంతం కాదని సీఎం కేసీఆర్ ప్రబోధించారు. విద్వేష కుట్రలపై సమాజంలోని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి పై విధంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేసే పనిలో బిజీగా ఉన్న కేంద్ర ప్రభుత్వం మరో సర్కారీ బ్యాంకును ప్రైవేటీకరించడానికి సిద్ధమవుతోంది. ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వ వాటాలను అమ్మే పనిలోనే ఉన్నామని ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండే శుక్రవారం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 55 మంది జిల్లా జడ్జీలను బదిలీ చేస్తూ హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది. వీరంతా మే 4వ తేదీలోగా తమ బాధ్యతలను కొత్తగా నియమితులైన వారికి అప్పగించాలని హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఐ కేసులు విచారించే జడ్జి బీఆర్ మధుసూదన్ రావు వ్యాట్ ట్రిబ్యునల్ చైర్పర్సన్గా బదిలీ అయ్యారు. అంతర్జాతీయ మార్కెట్లో 1.5 కోటి విలువైన జింక కొమ్ములతో పట్టుబడిన మహిళను ఢిల్లీలోని తిమార్పూర్ ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. మహిళ నుంచి జింక కొమ్ములను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో మాజీ ఎమ్మెల్యే అనారోగ్యంతో కన్నుమూశారు. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శత్రుచంద్ర చంద్రశేఖర్ రాజు పాత నాగూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. మనీ ల్యాండరింగ్ కేసులో శివసేన ఎంపీ భావన గవాలేని మే 5న దర్యాప్తు అధికారుల ఎదుట హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. గతంలో భావన గవాలేని 3 సార్లు హాజరు కావాలని ఈడీ కోరినా ఆమె గైర్హాజరయ్యారు. ఈడీ చివరిసారిగా గత ఏడాది నవంబర్ 24న సేన ఎంపీకి సమన్లు జారీ చేసింది. సంస్థ పట్ల మద్దతు, నిబద్ధతతో అద్భుత విజయం సాధించవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. కొన్ని హైకోర్టుల స్పందన ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని తెలిసి సంతోషిస్తున్నామని చెప్పారు. సుప్రీంకోర్టు ఆవరణలో జరిగిన హైకోర్టు జడ్జీల సదస్సును సీజేఐ ఎన్వి రమణ ప్రారంభించారు. ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా కుటుంబ సమేతంగా ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. మంత్రి రోజాకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తనను కూతురు మాదిరిగా భావించిన కేసీఆర్ కుటుంబం తన రాజకీయ ఎదుగుదల కోరుతూ ఆశీర్వదించారని ఆమె మీడియాతో తెలిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘల్ తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి వీరి చేత ప్రమాణం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేశారు. రాష్ట్రంలో ఉపాధి హామీ వేతనం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రోజువారీ వేతనాన్ని 245 నుంచి 257కు పెంచింది. పెంచిన ఉపాధి హామీ వేతనాలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. గాజాలో అరుదైన ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. దాదాపు 4500 ఏళ్ల నాటి పురాతన దేవతా విగ్రహం బయటపడింది. గాజా తీరానికి దక్షిణాన ఉన్న ఖాన్ యూనిస్ ప్రాంతంలోని భూమిని తవ్వుతున్న రైతు నిదాల్ అబు ఈద్కు ఈ దేవతా విగ్రహం దొరికింది. ఇది తన పొలంలో దొరకటం అదృష్టంగా భావిస్తున్నానని ఆ రైతు చెబుతున్నారు. కాంస్య యుగానికి చెందిన క్యాననైట్ల దేవత అనత్ తలా అని పాలస్తీనా పరిశోధకులు చెప్పారు.
ఐటీ దిగ్గజం విప్రో ఘనమైన ఫీట్తో ఆర్థిక సంవత్సరాన్ని ముగించింది. 2021-22 పూర్తి ఏడాదిలో తాము తొలిసారిగా $10.4 బిలియన్ ఆదాయాన్ని ఆర్జించినట్టు విప్రో సీఈఓ మేనేజింగ్ డైరెక్టర్ థియారీ డెలాపోర్టో వెల్లడించారు. ఆదాయంలో 27% వృద్ధి సాధించి పరిశ్రమలోకెల్లా అత్యుత్తమ పనితీరును ప్రదర్శించామన్నారు. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం సవర్గాం గ్రామంలోని ఉపాధి హామీ కూలీలు చేసిన పనికి డబ్బులు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 4 వారాల నుండి పనిచేసిన డబ్బులు ఇంతవరకు తమ అకౌంట్లో పడలేదని పలుమార్లు అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి ఉపాధి కూలీలకు డబ్బులు జమ చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో గురువారం రాత్రి 2 మినీ బస్సుల్లో బాంబులు అమర్చి పేలుళ్లకు పాల్పడ్డారు ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు. బాల్క్ ప్రావిన్స్ రాజధాని మజార్ ఈ షరీఫ్లో 2 మినీ బస్సులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు పేలుళ్లు జరిపారని తాలిబాన్ అధికారులు తెలిపారు. పంజాబ్లోని బఠిండాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బఠిండా బస్టాండులో ఆగి ఉన్న ఓ బస్సులో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పక్కన బస్సులకు కూడా వ్యాపించాయి. దీంతో 3 బస్సులు కాలి బూడిదయ్యాయి. అయితే బస్సులో నిద్రిస్తున్న కండక్టర్ సజీవ దహనమయ్యాడు. దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసులో కొత్తగా 11 మంది విద్యార్థులకు కరోనా సోకింది. కరోనా పరీక్షలు నిర్వహించగా ఈ మేరకు నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 182కు చేరింది. చైనాలోని షాంఘైలో కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధిస్తూ లాక్డౌన్ విధించింది. అయితే కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు షాంఘైను విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార రంగానికి పెద్దపీట వేస్తూ యువతరానికి ప్రోత్సాహం అందిస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్లో 3 రోజులు జరిగిన రెడ్డి వ్యాపారస్తుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇవి రోజు వార్తలు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అందాల మందారాలతో ఆకట్టుకుంటున్న హీరోయిన్, కుర్రకారు మతులు పోగొట్టే ఫోటోలతో వయ్యారం, తానేమిటో చూడమని సవాల్ విసిరిన అదా ఖాన్. ఉక్రెయిన్ సంక్షోభం, కోవిడ్ ఇబ్బందులు, విద్యార్థులకు ఉపశమనం, విదేశీ ఎంబీబీఎస్ విద్యార్థుల కోసం ప్రత్యేక స్కీమ్ అమలు చేయడానికి ఆదేశాలు జారీ చేసిన కేంద్రం. పెద్దపల్లి జిల్లాలో టాప్ మోస్ట్ అధికారి అరెస్ట్, రెవెన్యూ యంత్రాంగానికి ఉలికిపాటుకు గురి చేసిన ఘటన, లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్డీఓ దాష్టికం. చైనాలో కుప్పకూలిన 6 అంతస్తుల భవనం, శిథిలాల్లో చిక్కుకుపోయి విలవిల్లాడుతున్న బాధితుల వైనం, ఎవరూ చనిపోలేదని తెలిసి ఊపిరి పీల్చుకున్న జనం. శ్రీలంకలో కుప్పకూలిన రాజపక్సే పాలన, ప్రభుత్వంపై ప్రజాగ్రహ నేపథ్యంలో కీలక నిర్ణయం, అధికార పక్షంతో ఏకమైన ప్రతిపక్షాల ప్రతిపాదనలు. యాదగిరిగుట్టలో ఘోర ప్రమాదం, ప్రమాద ఘటనలో 4 మృతి, పలువురికి గాయాలు, పాత భవనం కుప్పకూలడంతో వెలుగు చూసిన విషాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.